హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైబర్స్ గేమింగ్. ఈ రోజు వచ్చేసి మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ హారర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. గేమ్ పేరు వచ్చేసి ద ఐస్. ఇక్కడ మనం ఒక అక్క కనబడుతుంది కదా, ఆ అక్క ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఇందులో ఏం చేయాలంటే ఇక్కడ మ్యాన్షన్ ఉంటుంది గైస్. ఆ మ్యాన్షన్ లో అయితే శాండ్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ శాండ్ బ్యాగ్స్ మనం ఎతికి కలెక్ట్ చేసుకొని ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. మధ్య మధ్యలో మన అక్క వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి మనం పట్టుకొని కొంచెం హడావిడి చేస్తూ ఉండిద్ది. సో మనం ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనం అక్కని చూసుకుంటూ అక్కని అబ్జర్వ్ చేసుకుంటూ గేమ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది గైస్, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం ఒక గేమ్ అయితే మొదలెట్టారు. ఓకే, అది పొజిషన్. ఓకే ఓకే, ఇదిగోండి ఫస్ట్ వన్ దొరికేసి మనకి. రివ్యూ స్టోరీ ఇన్ ది జర్నీ. ఓకే ఓకే ఓకే, మనం కలెక్ట్ చేసే పనిలో ఉన్నాం. ఓ, స్ట్రక్ అయ్యాడు మనడు. డ్రాల్లో ఓకే, మనకు 3 దొరికేసినాయి ఒకే రూమ్ లో. కింద దోపిన అట్లా. ఓ, గాలి బాగా వస్తుంది. ఓకే. ఓ, ఏంటి ఏంటి అది? ఓకే, స్ప్రింట్ కూడా ఉంది. ఓకే, స్ప్రింట్ కొంతసేపే ఉంటుంది గాయస్. ఓ, బ్లింక్ అయితే ఉంటే దయ్యం వచ్చినట్ట. ఓకే. ఓ లోపలికి రాదుగా. ఓ, మామూలు భయం ఎట్లా గాయస్? సౌండ్లు మామూలు లేవు. వామ్మో. అన్ని అదిరిపోతున్నాయి. సౌండ్స్ ఒకటి చాలు మనల్ని. ఏదో ఉంది, బయటికి వెళ్దామా? ఓకే, దీంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అయ్యి ఉన్నాయి, ఇంకో అయ్యి కూడా దొరికేసింది. 2 ఐలు దొరికాయి. కరెక్ట్ టైంలో అయితే యూస్ చేసుకున్నాం. అనవసరంగా వేస్ట్ చేయదు. అబ్బో, ఒక రూమ్ లో 2 ఒకే దగ్గర దొరికాయి. ఓకే, మనకి హ్యాక్సా కూడా దొరికేసింది. ఇదో కట్ చేయాలనుకుంటా. అబ్బో, మళ్ళీ వచ్చినట్టుంది అక్క. ఈ రూమ్ లో 2 దొరికేసాయి. సో మనం 15 కలెక్ట్ చేయాలి. ఓకే, పొజిషన్ చూద్దాం వద్దా? ఓకే, మొత్తం సెట్ అయింది. ఓకే, అక్క వచ్చేసింది. ఓ, నెంబర్స్ కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నారా బాబు ఇందులో? నాకు తెలిసి లాస్ట్ లో మనకు కొన్ని దొరకవు. ఈ నెంబర్లు, ఈ డోర్లు, హ్యాక్సాతో మనం తీయాలి అనుకుంటా. సౌండ్స్ అయితే మామూలుగా రావట్లే గైస్. సౌండ్స్ అయితే మామూలుగా లేవు. వచ్చిన రూమ్ లోకే రాలేదుగా మనం. ఆహా, వచ్చిన దాంట్లోనే వచ్చాం. సౌండ్ మామూలు లేవు. ఒక రేవల్లో ఉన్నాయి. ఓకే, ఇంకోటి దొరికింది. ఏదో బుక్ ఉంది. ఓ, అక్క వచ్చింది. ఏదో బుక్ దొరికింది లోపల. బుక్ బాక్స్ అనుకోండి. బయటికి వెళ్తే పట్టుకోదుగా. ఓకే, అక్క వచ్చింది, అక్క వచ్చింది, అక్క వచ్చింది.
అమ్మో అమ్మో అమ్మో. వామ్మో. ఓకే. అక్క వచ్చినప్పుడు రన్ వస్తుంది పైన అయితే. ఓకే, రూమ్స్ లాగా అయితే రాలేదనుకుంటా అక్క. నైస్. రూమ్ లోకి అయితే రాలేకపోతుంది గైస్. లోపల ఏం లేదు. ఒక్కటే రోజు సాటిస్ఫై అవుతాను నేను. ఓకే, చాక్లెట్ చిప్ కుక్కీస్ అంట అవసరం లేదు. ఏమన్నా. ఓపో టీవీ కూడా ఆన్ ఆఫ్ అవుతుంది గైస్. వామ్మో. అక్క మామూలుగా లేదు. తన ఆరెంజ్ స్ప్రెడ్ చేస్తుంది మొత్తం తన చుట్టుపక్కల. మనోడు బ్రీతింగ్ కూడా వినబడుతుంది, పాపం భయపడుతున్నాడు. సరే చూద్దాం. ఓకే, అక్క ఎక్కడికో ఉంది. ఏమో ఫ్లోర్లు కూడా ఉన్నాయి. ఒకటి యూస్ చేసాం మనం. అంటూ లేవు అంట. అక్క పైన ఉందో కింద ఉందో తెలియదు. పరిగెట్టాం. వామ్మో, వచ్చేసాం. అక్క దగ్గరలోనే ఉంది. పైకి వచ్చాను. ఓకే, ఇక్కడ 2 శాండ్ బ్యాగ్స్ దొరికాయి. సారీ, మనీ బ్యాగ్స్ ఇవి. ఓకే, 10 దొరికేసాయి. ఇంకా 10 కావాలి మనకి. ఇప్పుడు బుక్ ఉంది. ఇంకా 10 ఉన్నాయి. ఓ, అక్క వచ్చింది. మొత్తం షేక్ చేసేస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్తే మనకి చెక్ పడేస్తుంది. ఆ సౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ మామూలుగా లేదు అసలు. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకొని చూడండి గైస్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బయటికి వెళ్తే అక్క మనల్ని వేసేయడానికి రెడీగా ఉన్నట్టుంది. ఓ, ఏవో సౌండ్లు లేస్తుంది. ఎంతసేపు పైన ఉంటుంది. మా దగ్గరకు వచ్చినట్టుంది. వెళ్ళిపోయినట్టుంది అక్క. ఓకే, ఇంకో డోర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అమ్మో, ఇక్కడ ఏంటి చేతబడి చేశారేంటి. అమ్మో, మొత్తం మధ్యలో క్యాండిల్ పెట్టి చుట్టూరా మనీ బ్యాగ్స్ పెట్టారేంటి. ఓకే, ఇప్పుడు మన హ్యాక్స్ ఇక్కడ యూజ్ అయింది గైస్. ఏదో కొత్త డోరు. ఓకే, వామ్మో, ఇక్కడ బొమ్మలు గీశారు. ఇద్దరు చిన్న పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. తెలిసి ఇది ఒక ఫ్యామిలీ అనుకుంటా. వామ్మ, పోర్టల్ ఉంది ఇక్కడ. ఒకసారి అక్క పొజిషన్ చూద్దాం. అబ్బా, అక్క కిందకి వెళ్తుంది. కిందకి వెళ్తుందంటే మనం బయటికి వెళ్ళి పైన చెక్ చేసుకుందాం. డోర్. అక్క వచ్చేస్తున్నాము. మనోడు అరుస్తున్నాడు మరి. కంగారు పడకురా. వామ్మో, ఈ ఎఫెక్ట్ లేంట్రా బాబు. ఓకే, స్ప్రింట్ అయిపోతుంది అందుకనే. ఈ టైంలో అక్క రాకూడదు. వామ్మో. వామ్మో, ఇది మామూలుగా ఆడుకోవట్లా. సౌండ్స్ ఒక లెవెల్లో ఉన్నాయి. గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఆ డోర్ ఎందుకు ఓపెన్ అయ్యి క్లోజ్ అయిందో. అనదర్ నెంబర్ అంట. ఈ నెంబర్స్ తో ఏం చేయాలో తెలియదు. వామ్మ, ఇది బయటికి అక్క వస్తుందేమో. అక్క వస్తుంది.
ఆ డోర్ ఎందుకు టన్నని క్లోజ్ అయింది. వచ్చేసింది. మొక్క వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక ఐదు దొరికింది గాయస్ మనకి. ఓకే, ఈ డ్రాట్ మిస్ చేసాం మనం, పోలేదు ఏం లేదు కానీ. బయట ఒక ఫోటో ఇచ్చారు, ఫోటో పీసెస్ ఎందుకో మరి. ఓకే, ఏంటి మ్యూజిక్, క్యాండిల్. ఓకే, మొత్తం చాలా రూమ్స్ ఉన్నాయి గాయస్. ఇప్పుడే 17 దొరికేసే. అమ్మో, ఈ నెంబర్స్ ఏంటో, మెడికల్ డాక్యుమెంట్స్ అంటాయి ఏంటో. అక్క టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతుందేమో లోపలికి, అందుకనే అలాగైందేమో. ఓకే, హాస్పిటల్ గ్రేడ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంట. ఓకే, 18 దొరికేసే. ఇంకా టూ కావాలి గైస్. ఇంత ఫాస్ట్ దొరికేసింది. అమ్మో, అరే అరే, ఎందుకన్నా అలాగా. ఓ, స్విచ్ పాడైపోయింది గైస్. గాలి సౌండ్ కూడా అక్క వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, ఇటువైపు ఒకసారి వెళ్దాం. ఇటు నుంచే కదా వెళ్దాం, అయితే కిందకి వెళ్ళాలి. పైన అయిపోయింది. అమ్మ, అక్క వచ్చేస్తుంది, అక్క వచ్చేస్తుంది, అక్క వచ్చేస్తుంది. రే రే రే, వచ్చేస్తుంది. రే పరిగెట్రా రే, పరిగెట్రా రే, పరిగెట్రా రే, పరిగెట్రా రే రే, పరిగెట్రా బాబు. తప్పించుకున్నాం అనుకుంటా. అక్క పైకి వచ్చేసింది, జస్ట్ మిస్. ప్రింట్ కూడా అయిపోయింది గైస్. అక్క కింద బేస్మెంట్ లో ఉంది అనుకుంటా, కిందకి వెళ్ళిపోయింది. అమ్మ, సౌండ్స్ ఏంటి. అమ్మ, అక్క వస్తుంది గైస్, చూడండి. అమ్మ, అక్క చూసింది మనల్ని. ఎస్కేప్. అమ్మో, లోపలికి వచ్చేదిగా. ఏదో పాయిషన్ అంట. ఈ రూమ్కి వచ్చాం కదా, మనం పట్టించుకోవాలి ఐసేం వాళ్ళు. ఇక్కడ ఫోటో కూడా ఉంది, పిక్చర్ ఆఫ్ దిస్ హౌస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అక్క, అంత ఘోరంగా ఉంది. అమ్మో, ఫోన్ వస్తుంది. వామ్మో, ఎవరిని ఇక్కడ ఒక ప్రింట్ వచ్చింది. అవి చూడలా మనం, ఏం రావట్లేదు. 4 ఉన్నాయి అవి. ఎక్కడుందో చూద్దాం. ఓకే, పూరా పైకి వచ్చేస్తుంది అక్క. వచ్చింది పైకి, కిందకి వెళ్ళి. ఎవరిని మళ్ళీ ఎక్కడి నుంచో రింగ్ అవుతుంది ఫోను. ఇక్కడ ఉంది. వామ్మో, అక్క ఎట్లా చెప్తుంది మనకి, ఆ లాంగ్వేజ్ అర్థం కావట్లా. అవుతాక చిన్నపిల్లని. వామ్మో వామ్మో, వద్దు వద్దు వద్దు, ఆపేసే వద్దు. ఏంటో చెప్పింది. జస్ట్ మిస్ గైస్. ఫేస్ టు ఫేస్ వచ్చింది అక్క అయితే. ప్రింట్ ఫుల్ అవని మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఈ రూమ్ లో
మనం కదలనవ్వట్ల అక్క అయితే కిందకి దిగిపోయింది. బేస్మెంట్కి అవుతుంది మనం త్వరగా అయితే టైం. ఓకే, అక్క బేస్మెంట్లో ఉంది కాబట్టి పైకి వెళ్ళంగానే మనం కిందకి వెళ్ళిపోవాలి. అక్క ఇంకా పైకి వస్తున్నట్టుంది. ఎస్, అక్క అక్క పైకి రాక ఉంది. టీవీ మాత్రం మామూలుగా బ్లింక్ అవ్వట్లా. ఓకే, పైకి వెళ్ళింది గైస్. ఇదే టైమ్, రైట్ టైం టు గో. అమ్మో, ఎలకలు కూడా ఉన్నాయి. ఎంత ఓపెన్ గా ఉంది. అమ్మో ఎలకలు. అక్క వస్తే తప్పించుకోవడానికి లేదు. ఇది ఒకటి ఉంది, ఏదో డోరు. ఇది ఓపెన్ అవ్వు. అంతే, ఇది దాక్కోవడానికి ఇది ఒక ప్లేస్ ఉంది. ఓకే, ఫైన్ ది ఎగ్జిట్ అంట. మన డైరెక్ట్ ఎగ్జిట్ ఇంకా. ఓకే, ఫైన్ ది ఎగ్జిట్ టు ఎస్కేప్. ఎస్ గైస్, 20 బ్యాగ్స్ దొరికేసి మనం గమనించలేదు. 20 కన్నా ఇంకా ఎక్కువ బ్యాగ్స్ ఉన్నాయి, మనీ బ్యాగ్స్. ఓకే, ఫైనల్లీ వి మేడ్ ఇట్. మనకైతే 20 మనీ బ్యాగ్స్ అయితే దొరికేసినాయి. ఇంకా ఎస్కేప్ అయిపోవడం మాత్రమే. ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టాడు. ఐస్ కూడా లేవు. ఒక్క మూమెంట్ ని చూద్దాం అన్న. వామ్మ వామ్మ వామ్మ, అక్క వచ్చింది. అయిపోయింది, మన బతుకు అయిపోయింది. నాకు చెక్కేసింది. వద్దు 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 వద్దు. అమ్మో, ఋతులో తప్పిన ప్రమాదం ఇది. ఆల్మోస్ట్ పట్టేసుకునేది. ఇంత కష్టపడి దొరికిపోయే వాళ్ళం, జస్ట్ మిస్. ఓకే ఓకే, ఇది మెరుస్తుంది. ఆహా, వి మేడ్ ఇట్ గైస్. ఫైనల్లీ మనం అయితే ఎస్కేప్ అయిపోయాం సక్సెస్ఫుల్ గా అక్క దగ్గర నుంచి అయితే. సో ఇది గైస్ ఈ రోజుకి ఈ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద ఉన్న లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ఇంకా త్వరలో కొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం గైస్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.